Hi everyone, welcome back to YouTube channel Sai Kiran T7. Today Agni Paksha 13th episode review. ఎలా ఉందని ఇవాళ ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. ఎవరికి గేమ్స్ బాగానే ఉంది, చాలా బాగుంది. శ్రీముఖి అయితే ఎంట్రెన్స్ వచ్చింది. శ్రీముఖి వచ్చినాక జడ్జెస్ వచ్చినాక ఫైర్ కార్డ్ అనేది ఉంది. బాగికి ఇచ్చింది. కానీ స్టీన్ అనే కార్డ్ అయితే వచ్చింది. స్టీన్ అంటే వేరేటోళ్ళ దగ్గరికి వెళ్ళి పాయింట్ లాగవచ్చు. ఆ కార్డు ఇవ్వాలని యూజ్ చేయాలి, ఎక్స్పైర్డ్ అని చెప్పారు. బాగా అయితే ఓకే అని అన్నది. తర్వాత స్టార్ట్ అయింది. ఎపిసోడ్ స్టార్ట్ అయినాక ఇంతవరకు పర్ఫార్మెన్స్ కరెక్ట్ చేయని వాళ్ళకు గాయత్రి, రోహిత్, ఆర్కే, షష్ఠిని పిలిచారు. దానిలో ఫస్ట్ అయితే ఆ రోహిత్ని అడిగారు, గాయత్రిని అడిగితే ఫేక్ ఎవరు అంటే ఆర్కే, షష్ఠి అని చెప్పింది. తర్వాత రోహిత్ని అడిగితే గాయత్రి, ఆర్కే అని చెప్పాడు. ఆర్కే శశిని అడిగితే గాయత్రి, ఆర్కే అని చెప్పింది. తర్వాత ఆర్కేని అడిగితే రోహిత్ గాయత్రి అని చెప్పాడు, శశి ప్యూర్ అని చెప్పాడు. అక్కడైతే గొడవ అయింది. అది శాలిని అయితే ఎంట్రీ అయింది. శాలిని అయితే మరీ ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. చాలా వర్డ్స్ వదిలిపెడుతుంది. చాలా గలీజ్గా అనిపిస్తుంది నాకైతే. మీ అభిప్రాయం ఏంటిది అనేది కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఇవాళ అయితే టాస్క్ అయితే పెట్టింది. ఒక 5 నిమ్మకాయలు అయితే ఇసిరింది. అది ఎవరెవరు పట్టుకుంటే వాళ్ళకి కెప్టెన్సీ టాస్క్ అని చెప్పింది. దానిలో అయితే బాగి, ఆర్కే, రాజకుమారి, అమ్మన్ పట్టుకున్నాడు. వీళ్ళు 5 పట్టారు. దీపక్ వీళ్ళు 5 పట్టుకున్నారు. వీళ్ళు 5 అయితే స్టేజ్ మీదకి వచ్చారు. వాళ్ళకైతే 5 అయితే ముగ్గురు వెయిట్ ఉన్న బ్యాగ్స్, ఇద్దరికి నార్మల్ బ్యాగ్స్ ఇచ్చారు. దానిలో అయితే ఎవరు వెయిట్ ఉన్నదని చెప్తే వాళ్ళు కరెక్ట్ గెస్ చేస్తే వాళ్ళు కెప్టెన్, కరెక్ట్ గెస్ చేయకపోతే వాళ్ళు కెప్టెన్ అని. వీళ్ళైతే బాగి, రాజకుమారి, అమ్మని అయితే యాక్షన్ అయితే ఓవర్ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. ఎంత బరువు ఉన్నట్టు యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. యాక్టింగ్తో వాళ్ళు లైట్ వెయిట్ అనుకుంటారు, కానీ అదే మళ్ళీ ఫస్ట్ అయితే కంటెస్టెంట్ అయితే అది బెల్ పెట్టారు. మళ్ళీ పట్టుకున్నందుకు ఫస్ట్ అయితే మిథిలేష్ పట్టాడు. మిథిలేష్ రాజకుమార్ అని చెప్పాడు. రాజకుమారి అయితే ఆ బ్యాగులో అయితే వెయిట్ ఉండడం వల్ల రాజకుమార్ అయితే ఫస్ట్ కెప్టెన్ అయింది. తర్వాత మళ్ళీ శశిని అడిగితే శశి ఆర్కే పేరు చెప్పింది. ఆర్కే బరువు ఉంది అని చెప్పింది. అది బరువే ఉంది. శశి కెప్టెన్ అయింది. తర్వాత మళ్ళీ ముగ్గురికి ఒక జ్యూస్ది పెట్టారు. ఒకరు వినిగర్, 2 స్వీట్ జ్యూసులు అని. దానిలో బాగి, దీపక్, అమన్కేమో వెనిగర్ జ్యూస్ వచ్చింది. కానీ అక్కడ రోహిత్ అయితే కరెక్ట్ గెస్ చేయాలి. అమన్ అయితే ఘోరంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ పర్ఫార్మెన్స్ అయితే యాక్టింగ్లో అయితే ఇరుగా తీస్తున్నాడు. అమన్ అయితే చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఆయన మీదకి రాకుండా పర్ఫార్మెన్స్ అయితే బాగుండే ఫిక్స్ లెవెల్లో. కానీ రోహిత్ అయితే దీపక్ పేరు చెప్పాడు. దీపక్ కాదు, అక్కడ అమన్ కెప్టెన్ అయ్యాడు. దానిలో అయితే టాస్క్ అయితే కెప్టెన్సీ టాస్క్ అయినాక దానిలో 2-3 అవి పైపులు లాంటివి పెట్టారు. ఎవరు పైప్ పెద్దగా వస్తే వాళ్ళకి 6, 4, 5 అని అలా పెట్టిండు. దానిలో అయితే అమన్కి 6, తర్వాత రాజకుమారికి 5, శశికి అయితే 4. దానిలో శశికి 4 వచ్చారు. తర్వాత అయితే ఫస్ట్ ఛాన్స్ అయితే శశికి ఇచ్చారు. శశి అయితే నాకైతే డెసిషన్ మేకింగ్ కరెక్ట్ అనిపించలేదు. నాకైతే సెలెక్షన్ బాగా అనిపించలేదు. ఫస్ట్ ఇచ్చినప్పుడు బాగిని సెలెక్ట్ చేసుకోక, స్టీన్ అనే కార్డు ఉంది, ఆమె యూజ్ చేసినా కానీ అదైతే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అయితే రాజకుమారి యూజ్ చేసింది. బాగి, ఝాన్సీ, మిథిలేష్, ప్రియాని సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత లాస్ట్కి గ్రీన్ టీంలో అందరూ సెలెక్ట్ అయిన అమన్, శాలిని, ఇక తర్వాత ఉన్న వాళ్ళంతా సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్ అయితే ఇవాళ టాస్క్ అయితే రియల్ ఆర్ ఫేక్ అనేది, ఫేక్ ఐటమ్ ఒకటి రియల్ ఐటమ్ అనేది పెట్టిండు. ఫస్ట్ టాస్క్ అయితే ఫేక్ ఆర్ రియల్ గేమ్లో అయితే శాలిని, బాగి, శశి వచ్చింది. దానిలో హైట్కి సంబంధించిన ఇద్దరు, ఒకరు హైట్ ఉంటారు, ఒకరు హైట్ ఉండరు. కానీ దానిలో అయితే వాడు ఒక హైట్ ఉన్న ఆయన అయితే మీదకి పెట్టుకున్నాడు. కానీ అది ఓవర్ యాక్టింగ్ లాగా అనిపించింది. కానీ అందరు కరెక్ట్ గెస్ చేయాలి. శశి కరెక్ట్ గెస్ చేసింది. శశి అయితే పాయింట్ గెలుచుకున్నది. కానీ ఒకరిని హెల్మెట్ చేయాలంటే అమన్ టీంలో గాయత్రిని హెల్మెట్ చేసింది. తర్వాత నెక్స్ట్ టాస్క్ అయితే అపూర్వ, మిథిలేష్, దీపక్ వచ్చాడు. మిథిలేష్, దీపక్ అయితే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. దానిలో అయితే పర్ఫార్మెన్స్లో అయితే వాళ్ళిద్దరూ కలిసి
టాస్క్ అయితే స్వీట్ పెట్టారు, అదేదో స్వీట్ దాని పేరు అయితే నాకు గుర్తుకులేదు. అదే మనం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఆ స్వీట్ అనేది బాగుంటుంది. కానీ అది అయితే అపూర్వ, మిథిలేష్, దీపక్ వచ్చారు. అపూర్వను మిథిలేష్ కరెక్ట్ చెప్పారు, దీపక్ అయితే రాంగ్ చెప్పాడు. కాబట్టి దీపక్ టీం నుండి ఒకరిని హెల్మెట్ చేయమన్నారు. ఇద్దరు కలిసి కరెక్ట్ డెసిషన్గా చరణ్ని తీసుకున్నారు. నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది, ఎందుకంటే చరణ్ ఇంటెలిజెంట్ కాబట్టి అలాంటివి చెప్తాడు కాబట్టి చరణ్ని తీసేశారు సెకండ్ టాస్క్. తర్వాత థర్డ్ టాస్క్ అయితే ఝాన్సీ వచ్చింది, అమన్, రోహిత్ వచ్చాడు. ముగ్గురికి కరెక్ట్గా ఒక టాస్క్ అయితే ఇచ్చిండు. ఆ టాస్క్లో ముగ్గురు కరెక్ట్గా చెప్పారు, ముగ్గురు కరెక్ట్గానే చెప్పారు, ముగ్గురు విన్ అయ్యారు. తర్వాత టాస్క్లో అయితే హేమంత్, దీపక్, రోహిత్ వచ్చాడు. నెక్స్ట్ టాస్క్లో అయితే హేమంత్, దీపక్, రాజకుమార్ వచ్చింది. రాజకుమార్ వచ్చి అందరు కరెక్ట్ గెస్ చేశారు నెక్స్ట్ టాస్క్. ఇంకా తర్వాత లాస్ట్ టాస్క్ అయితే ఒక ఫ్యామిలీది పెట్టారు, ఇద్దరు ఫ్యామిలీ గర్ల్స్ది ఆంటీస్ని పెట్టారు. దానిలో రోహిత్, అమన్ కరెక్ట్ గెస్ చేశారు, మిథిలేష్ అయితే కరెక్ట్ గెస్ చేయలేదు. దానిలో అయితే అదైతే తర్వాత లాస్ట్కి అయితే పాయింట్స్ వైజ్గా అయితే ఎల్లో టీమ్ 500, బ్లూ టీము 600, గ్రీన్ టీమ్ 600. అయితే బ్లూ టీంలో అడ్వాంటేజ్ ఏంటిదంటే బాగీకి స్టీన్ అనేది ఉంది. ఆ ఆప్షన్ అనేది కార్డ్ అనేది ఫస్ట్నే అడిగితే ఆయన ఆమె అని చెప్పింది. ఆమెన్ బ్యాచ్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి పాయింట్స్ ఎన్ని వచ్చినా కానీ స్టీన్ అవుతుంది కాబట్టి హాఫ్ అనేది పోతుంది, 600 వచ్చినాయి. తర్వాత బ్లూ టీంకి అయితే 300 యాడ్ అయినాయి, 900తో బ్లూ టీం టాప్ పొజిషన్లో ఉంటే. తర్వాత ఎల్లో టీం 500, తర్వాత గ్రీన్ టీం 400, 300తో అయితే లీస్ట్ డౌన్లోకి పడ్డది. ఇవాళైతే బాగానే జరిగాయి గేమ్స్. అయితే రాజకుమార్ కెప్టెన్గా ఉండడం అయితే కరెక్ట్. రాజకుమార్ అయితే టాస్క్ అయితే లాస్ట్కి స్టీన్ చేసిన బాగీకే ఇచ్చిన ఓట్ అపీల్, కానీ లాస్ట్కి వాల్యుబుల్ ప్లేయర్గా అయితే మళ్ళీ రాజకుమార్ అయితే ఈ సీజన్లో అయితే ఇరగదీస్తుంది. ఆమె పల్లెటూరు వచ్చినా కానీ గేమ్ అయితే గేమ్ లాగానే ఆడుతుంది నాకైతే అనిపించింది. నా అభిప్రాయం, మీ అభిప్రాయం ఏంటిదని కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఇంకా ఈసారి అయితే ట్విస్ట్ అయితే ఘోరంగా ఉంది. 15లో అయితే ఒకరైతే డైరెక్ట్ ఫినాలి టాస్క్ గెలిచారు, ఫినాలలో ఎంట్రీ అయ్యారు బిగ్ బాస్ హౌస్లోకి. అయితే ఝాన్సీ వెళ్ళింది. నాకైతే ఝాన్సీ వెళ్ళడంతో ఒకరిది అయితే వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే రాజకుమారి ఝాన్సీ ఒకటే కోవా కింద సెలెక్ట్ చేశారు కాబట్టి. ఏమో మేబీ రాజకుమారి వెళ్తుందో వెళ్ళదో తెలియదు. ఓటింగ్ అయితే మీరు వేసుకోండి. రాజకుమారి ఫ్యాన్స్ అయితే ఓట్లు అయితే గుర్తుండే. ఆల్రెడీ రాజకుమారి 4th పొజిషన్లో ఉంది. ఇంకా ఎవరైనా ఓటు వేయాలనుకుంటే రాజకుమారికి వేయండి. నా అభిప్రాయం అయితే రోహిత్ అయితే గ్రాఫ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది రోజు రోజుకైతే. తర్వాత ఎల్లో కార్డ్ అయితే అపూర్వకి ఇచ్చారు. అపూర్వకి ఎందుకు ఇచ్చారంటే వాయిస్ రేజ్ చేస్తుంది కానీ గేమ్ అనేది కనబడతలేదు. వాయిస్ ప్రకారం అయితే తీసుకోరు కదా బిగ్ బాస్లోకి. అయితే ఆమెకైతే ఎల్లో కార్డ్ వచ్చింది. ఇవాళైతే టెస్ట్లో అయితే ఫినాలీలో అయితే అమన్కును ఝాన్సీకి లాస్ట్ ఎండింగ్లో పడ్డదట. గేమ్ ఇరగదీసినారు ఇద్దరు, కానీ అమన్ ఓడిపోయాడు. ఝాన్సీ గెలిచి డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అయిందట. బిగ్ బాస్ కంటెస్టెంట్గా కన్ఫర్మ్ అయింది ఆమె అయితే. ఇంకా మోర్ వీడియోస్ గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ గురించి నా ఛానల్ని ఫాలో కావండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియో చూసైనా ఒక ఇద్దరైనా సబ్స్క్రైబ్ అవుతారు అనుకుంటున్నా. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నెక్స్ట్ వీడియో తీయడానికి మోటివేషన్గా ఉంటుంది. నాకైతే మీ మోటివేషన్ నాకు ఇంకా వీడియోస్ తీయాలనిపిస్తుంది. కానీ ఇప్పటికైతే నేనైతే ఈ వీడియోతో ఇలా ఎండ్ చేస్తున్నా. టేక్ కేర్, బాయ్ బాయ్. అందరి